మిస్ ఇండియా టైటిల్ గెలిచి ఆ ఇమేజ్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శోభితా ధూళిపాల. సిల్వర్ స్క్రీన్ మీద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఈ భామ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మూవీలో దర్శనమివ్వబోతున్నారు. అయితే ఈ ఆఫర్ అంత ఈజీగా వచ్చిందేం కాదంటున్నారు శోభితా ధూళిపాల. రీసెంట్ గా ది నైట్ మేనేజర్ షోతో ఆడియన్స్ ముందుకొచ్చిన శోభిత డిజిటల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేశారు. ఈ షో ప్రమోషన్ సందర్భంగా తన కెరియర్ ఎర్లీ డేస్ లో ఎదురైన ఓ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన కొత్తలో చాలా టీవీ కమర్షియల్స్ కు ఆడిషన్స్ ఇచ్చినా ఎవరూ తనను సెలెక్ట్ చేయలేదని, అప్పట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. ఆడిషన్స్ లో రిజెక్ట్ చేయటమే కాదు, తన లుక్ విషయంలో నెగిటివ్ కామెంట్స్ చేశారని గుర్తు చేసుకున్నారు. తన లుక్స్, ఫిజికల్ అపియరెన్స్ కారణంగా తనకు నో చెప్పారన్నారు. ఇప్పుడు అదే అమ్మాయి ఒక హాలీవుడ్ మూవీలో నటిస్తున్నారు. ఇండియన్ రూట్స్ ఉన్న దేవ్ పటేల్ లీడ్ రోల్ లో నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంకీ మ్యాన్. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు శోభిత. ఈ అవకాశం తనకు అంత ఈజీగా రాలేదన్నారు. దాదాపు 8 ఏళ్ల నిరీక్షణ తరువాత తనకి ఈ మూవీలో నటించే అవకాశం దక్కిందన్నారు. శోభిత ఫస్ట్ మూవీ రామన్ రాఘవన్ 2.0 2016లో రిలీజ్ అయిన ఆ సినిమా టైంలోనే మంకీ మ్యాన్ కు ఆడిషన్ ఇచ్చారు శోభిత. ఆ ప్రాజెక్ట్ ఇన్నేళ్ల తరువాత తెర మీదకు రావటం ఆనందంగా ఉందన్నారు. హాలీవుడ్ ఆఫర్ వచ్చిందన్న ఆనందంలో ఉన్న ఇండియన్ స్క్రీన్ మీద ఫామ్ చూపించలేకపోతున్నా అన్న బాధ మాత్రం ఈ బ్యూటీని ఇబ్బంది పెడుతూనే ఉంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు రాకపోవటం, చేసిన రోల్స్ కూడా గెస్ట్ రోల్స్ లా కాసేపు తెర మీద కనిపించేవే కావటంతో అమ్మడికి అనుకున్న స్థాయి గుర్తింపు రావడం లేదు.